రణబేరి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ మండల కేంద్రాల నిరసనల హోరు. రాష్ట్రానికి చంద్రబాబు హానికరం నమ్మించి గొంతుకోయడమే ఆయన నైజం, 2 ఏళ్ల పాలనంతా దగానేనంటూ ప్రజల ఆగ్రహం. వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు, ఆంక్షలు అణచివేతలను ధిక్కరించి గర్జించిన విపక్షం, ప్రజల నుంచి వెల్లువెత్తున అపూర్వ స్పందన. స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబు సర్కార్కి బుద్ధి చెప్తామని స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అంత సీనియం ఉండదు, ఎట్లాగూ ఓట్లు అధికార పక్షానికే వేస్తారు, అది ఊరికిన వీళ్ళు అట్లా రాసుకోవడం. రెండోది, ప్రజలు కాదు వచ్చేది, కార్యకర్తలే వస్తారు. జనాలు నిజంగా యాజిటేషన్స్లో పాల్గొనడం మానేసి చాలా ఏళ్ళైపోయింది. మూడోది ఏంటి అంటే, ఈనాడు అసలు వార్తే కనబడలేదు చూడండి. అదే ఇదివరకు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి జగన్ అధికారంలో ఉన్నప్పుడైతే ఫుల్ పేజీ, ఫ్రంట్ పేజీ బ్యానర్లు వేసేసి పెట్టేసేవాళ్ళు, ప్రజాగ్రహం అన్నటువంటిది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంత పెద్ద యాజిటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే కూడా కవర్ చేయలేదు. అది మనం రాష్ట్రంలో దిగజారిపోయినటువంటి జర్నలిజం విలువలకి సాక్ష్యం.